హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాం స్పెషల్ వెజ్ బిర్యానీ. చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేస్తారో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ఒక కుక్కర్ తీసుకోవాలి, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. కుక్కర్ ఎందుకు తీసుకోవాలంటే మనం బిర్యానీ అనేది చాలా తొందరగా అవుతుంది కాబట్టి కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 3-4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక 3-4 పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నవి, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాం. ఆనియన్స్ మగ్గే వరకు, అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలి. ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌన్ కలర్ రాగానే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఒక ఆలు పెద్దగా కట్ చేసుకున్నవి, 3 క్యారెట్లు, క్యాప్సికమ్ 1, బీన్స్ 3-4, టమాటో 1, ఉడకపెట్టుకున్న సోయా చంక్స్ కొన్ని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇలా వెజిటేబుల్ బిర్యానీ అనేది చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుందాం. ఇప్పుడు వేసిన మసాలాలో వెజిటేబుల్స్ అన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కలుపుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని మనం వేసేసుకుందాం. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నేను ఆ వాటర్ని మెజర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆ వాటర్ని పోసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్లో మెజర్ చేసుకొని పెట్టుకున్న వాటర్ని పోసుకుంటున్నాను. బిర్యానీని ఇలా కుక్కర్లో ఎవరు చేసుకోరు, కానీ కుక్కర్లో చేసుకుంటే మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు బీట్రూట్ని వేస్తున్నాను. బీట్రూట్ మనం అక్కడక్కడే వేయాలి. బీట్రూట్ వేసిన తర్వాత మనం మిక్స్ చేయొద్దు. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కాసేపటి తర్వాత ఒక విజిల్ వస్తుంది. దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన స్పెషల్ వెజ్ బిర్యానీ రెడీ. వెజ్ బిర్యానీని మనం పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెజ్ బిర్యానీని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.